ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నీతిని అనుసరించు యెహోవాను వెతుకుచూ నుండు వారిలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. యెహోవా సీయోనును ఆదరించున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్థుతియు, సంగీత గానమును దానిలో వినపడును. యెషయా గ్రంథము 51 అధ్యాయము 1-3 25వ శిఖరము. పైన చెప్పబడిన బండ యేసు ప్రభువే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనము. మన పాపముల నిమిత్తము మనము పశ్చాత్తాపపడి ప్రభువైన యేసుక్రీస్తును మన రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన స్వభావంలో పాలివారమగుదుము. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము. స్వాభావికముగా మనము పాపులము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18లో పౌలు సాక్ష్యం ఇచ్చినట్లు దేవుడు మనలో ఏ మంచితనమును కనుగొనలేకపోయిను. మానవ మాత్రముగా మనలో మంచిదేదియో లేదు. దేవుని దృష్టిలో కూడా ఆత్మీయముగా మనలో మంచిదేదియో లేదు. దేవుడు తన ఉపయోగార్థమై అంగీకరించుటకు తగినదేది మన జీవితంలో లేనే లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకునిగా అంగీకరించి ఆయన మనకు బదులుగా మరణించి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు తిరిగి లేచిన నమ్మిన వెంటనే ఆయన జీవం మనలో పోయబడును. తద్వారా ఆయన స్వభావములో పాలివారమగుదుము. మన వైపు మనము చూచుకొనుక మనము ఏ బండ నుండి చెక్కబడితిమో ఆ బండ వైపే చూచుదమని ఇచ్చట ప్రవక్త చెప్పుచున్నాడు. ఎలయనగా ఆయనే మన నీతి అయి ఉన్నాడు. మనము యేసు ప్రభు వైపు చూచుకొలది ఆయన యొక్క సుగుణములు, యోగ్యతలన్నీ మన యందు దినదినము పోయబడుచుండును. ఆయనే మన జీవమును మాదిరి అయి ఉన్నాడు. నీవు దీనత్వం కలిగి ఉండ గోరిన ఎడల ఆయనతో, ప్రభువా, నన్ను నీవలే దీనునిగాను సాత్వికునిగాను చేయుము అని చెప్పుము. నీవు శత్రువులను ప్రేమింప కోరిన ఎడల, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుమని చెప్పినప్పుడు నీవు నీ శత్రువులను ఎలాగూ ప్రేమించుతివో అదే ప్రేమను నాకు అనుగ్రహించుము అని చెప్పవలెను. ఆయన ప్రేమ, దీర్ఘశాంతము, ఓర్పు, ఆనందము మనకు దయచేయమని ప్రార్థించవచ్చును. అప్పుడు ఒక దినము మనం ఆయనను పోలి ఉందుము. ఆ జీవముతో పాటు అమర్త్యమైన మహిమగల దేహములు కూడా మనకు అనుగ్రహింపబడును. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము. ఓ ప్రభువా, నా బలహీనతలను, లోటుపాట్లను జయించుటకు నీ జీవము అధికముగా నాకు దయచేయము అని ప్రార్థించుట ద్వారా మనము జయశాలలో మగుచుండుట కనుగొందుము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.